అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. ఏంటో పట్టుకొని రెడీగా ఉన్నాను. ఏంటి సెక్వెన్స్ శారీ. ఈ సారీ మనకి ఎట్లా వచ్చిందంటే కంప్లీట్ డిజిటల్ ప్రింట్ ఇన్బిల్ట్ ఉండి ఆ తర్వాత సెక్వెన్స్ అనేది వస్తుంది. ఒకసారి దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్లా స్ట్రెచ్ కూడా అవుతుంది అనమాట. శారీ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. అట్లా ఇష్టం ఉన్న గుంజలేము కానీ మొదటికైతే స్ట్రెచ్ అవుతుంది. పీచిష్ పింక్ కలర్ అని చెప్పొచ్చు. మంచి బేబీ పింక్ విత్ పీచ్ ఆ కాంబినేషన్లో. తర్వాత ఫాల్ సూపర్గా పడుతుంది. ఎడ్జ్లో మంచిగా ఫినిషింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల మన స్టెప్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. స్టెప్స్ పెట్టుకుంటే ఎక్కువ అట్లా లావులా ఉంటుంది. స్టెప్స్ పెట్టకండి. బట్ ఇట్లా వదిలేస్తే చాలు. హోమ్ వాష్ చేసుకోవచ్చు. 2650 చాలా రీజనబుల్. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజ్ కూడా వచ్చిందనమాట. ఒక ఫ్రీ సైజ్ ఉన్న బ్లౌజ్, దీంట్లో హ్యాండ్స్ మనకి స్లీవ్స్ కూడా లోపల అటాచ్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చెప్తూ ఇది ఏజ్ క్యారీ చేయొచ్చు. ఇవాళ రేపు ఏజ్ క్యారీ చేయడం అంటే కొందరు కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తారు. అప్పుడు అట్లా రెస్ట్రిక్ట్ చేసి ఈ ఏజ్ ఆ ఏజ్ అని కాదు, నేను మిడిల్ ఏజ్ ఉన్నాను బట్ ఇది హ్యాపీగా నేను క్యారీ చేయగలుగుతాను. మా పాప ఎట్లా ఆబ్వియస్లీ ఆ ఏజ్ వాళ్ళు ఎలాగో క్యారీ చేస్తారు. సో మీకు ఎట్లా అనిపించింది? శారీ బాగున్నాయా? ఇంకా కలర్స్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఆమ్బ్రే షేడ్ చూద్దాం. అండ్ ఇది మెయిన్గా కాజువల్ ఒక సెలబ్రిటీ కట్టుకున్న ఒక లాంటి ఇది వస్తుంది కదా, హైప్ వస్తుంది కదా, అట్లాంటి అదే శారీ అనమాట. ఆమె కట్టుకుంది మన దగ్గర లేదు కానీ అదే లాంటిది మొత్తానికి. సో లైట్ లావెండర్ నుంచి డార్క్ లావెండర్ వచ్చే ఈ ఆమ్బ్రే షేడ్ మనం చూస్తున్నది. దీంట్లో ఏంటంటే బ్లౌజ్ అన్స్టిచ్ వస్తుంది అనమాట. సో ఇట్లా రా సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత ఎడ్జ్కి మాత్రం ఈ సెక్వెన్సీ బార్డర్ వేసేలాగా ఉంటుంది. అది ఇటో అటో ఉంది, నేను మొత్తం ఓపెన్ చేయలేకపోతున్నాను బికాస్ ఇది ఇట్లా స్టిచ్ అయ్యి ఉంది. బట్ ఎడ్జ్కి బార్డర్ వస్తుందని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇంకోటి మనం ఇప్పుడు హైట్ చూద్దాం. ఇట్లాంటి చీరలు కట్టుకొని దయచేసి చిన్నపిల్లలు మాత్రం ఎత్తుకోకండి, రక్తాలు వస్తాయి, ఏం లేదు. ఓకే ఇప్పుడు హైట్ నేను కట్టుకున్న శారీ కంటే ఈ శారీ హైట్ ఎక్కువ ఉంది. నేను కట్టుకున్న శారీ ఓన్లీ 5'7" వాళ్ళకి మాత్రం వస్తుంది. బట్ ఈ శారీ 5'8" వాళ్ళకి కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు, బట్ మంచిగా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది, గమ్మతూ ఉంటాయి చీరలు కట్టుకుంటే. సో ఇది విషయం. 2650 సేమ్ ప్రైస్. కొంచెం ఇట్లా సన్ఫ్లవర్సే ఉన్నాయి. ఇలా మొత్తం సన్ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. డార్క్ హనీ కలర్, ఇది ఆరెంజ్ కూడా కాదు, మన హనీ కలర్ ఎట్లా ఉంటుంది ఆ కలర్ షేడ్ అనమాట. బట్ ఈ సెక్వెన్స్ మాత్రము ఇంకా నైట్ పార్టీస్ కట్టుకుంటే అయితే మనమే జిగా మనమే కనిపిస్తాం. ఇది ఇట్లా వచ్చిన తర్వాత బ్లౌజ్ ఇట్లా అన్స్టిచ్డ్ వచ్చిందనమాట. సో ఈ వివరాలు ఈ శారీకి వస్తుంది. ఇప్పుడు మనం చూసేది బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్. సో దీంట్లో ఇట్లా ఉంది. ఓకే, దీనికి స్టిచ్డ్ బ్లౌజే వచ్చింది. స్టిచ్డ్ బ్లౌజ్ అండ్ చెప్పినా కదా స్లీవ్స్ అనేది లోపల ఉన్నాయన్నమాట. బెడ్షీట్ని తీయరాదు, ఇది పెట్టరాదు. బట్ ఏం చేస్తాం, ఫ్యాషన్ కదా. సో ఫ్యాషన్లో స్ట్రైప్స్ వస్తాయి, గీతలు సన్న వస్తాయి. బట్ ఇది మాత్రం లిటరలీ బెడ్షీట్ లాగా ఉంది. కానీ చూపిస్తూ నేనే ఇట్లా మొహం ఎందుకు, అట్లా ఏం లేదు. ఎవరికి ఎలా నచ్చితే ఒక్కోసారి శారీస్ పైన నంబర్స్ వస్తుంది, లిటరలీ న్యూస్ పేపర్ లాగా వస్తుంది. సో అందులో ఒక భాగంగా ఈ ఫ్యాషన్ అంటే లిటరలీ మనకు కొంచెం బెడ్షీట్ లాగా అనిపించే ప్యాటర్న్లో మనకి ఈ సెక్వెన్స్ అనేది వచ్చింది. లైట్ ఆరెంజ్, రస్ట్ షేడ్, తర్వాత గ్రే షేడ్, ఇవన్నీ షేడ్స్ వస్తూ దీనికి కూడా రెడీ టు వేర్ బ్లౌజ్ వచ్చింది. స్టిచ్డ్ బ్లౌజ్ విత్ లోపల స్లీవ్స్. ఎనీవే సో 2650 యూ హ్యావ్ ఆల్ దిస్ ఆప్షన్స్. సో ఈ శారీ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మనకి గజ్జి సిల్క్ ప్యూర్ బాందిని. అయితే ఇప్పుడు ఇది నేను చూపించేటప్పుడు ఒక్క నిమిషం ఎలాబరేట్గా చెప్తా, ఎందుకంటే ఇది నేను ఫినిషింగ్ చేయించేసి పెట్టాను స్టూడియోలో. ఈ శారీ పర్టికులర్ రెడ్ కలర్ శారీ మాకు ఆల్మోస్ట్ 4 to 5 శారీస్ ప్రీ ఆర్డర్స్ రావడం, ముందు ఉన్నవన్నీ సేల్ అవ్వడం. ఈ శారీ పర్టికులర్ ఒకటి ఉంటే ఏంటంటే ఇది కంప్లీట్ ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి చూపిద్దామని చెప్పి. సో ఫినిషింగ్ ఆఫ్టర్ ఫినిషింగ్ కంప్లీట్ లెంత్, హైట్, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఫినిషింగ్ మేము చేయించాం కాబట్టి 3950, అదర్వైజ్ ప్రీవియస్ ప్రైసే 3850. సో 3850 ఇది ఫినిషింగ్ కాబట్టి 3950, ఇది ఒక పాయింట్. సెకండ్ నేను చూపించే డార్క్ మ్యాంగో ఎల్లో, టర్మరిక్ ఎల్లో అని చెప్పొచ్చు, అది 3850. ఆ తర్వాత ఇంకొక కొంచెం తక్కువ ప్రైస్లో కూడా బాంది అనేది అవైలబుల్ ఉంది, అదేంటో చూద్దాం. సో ప్రస్తుతం చూపించే ఈ రెడ్లో మీకు కావాల్సిన ప్రీ ఆర్డర్కి మాత్రం మళ్ళీ సఫిషియంట్ టైం 10 to 12 days ఇవ్వచ్చు. ఇవాళైతే ఇంకా మీకు ప్రాపర్గా తెలుస్తుంది కూడా ఆఫ్టర్ ఫినిషింగ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అని. మనకి పళ్ళు పాటు ఇట్లా వచ్చిన తర్వాత బ్లౌజ్ కంప్లీట్ ప్లేన్ వచ్చి హెచ్కి బాంది వస్తుంది, ఇట్లా ఉంటుంది. దీంట్లో నేను మళ్ళీ ఒకసారి హైట్ కూడా చూపిస్తున్నాను మీకు. హైట్ సో బిందాస్ హైట్. సో 5'8" ఉన్న వాళ్ళకు కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. ప్యూర్ బాంది గజ్జి సిల్క్. ఓకే, రెడ్. ఓకే, నెక్స్ట్ సో బిఫోర్ ఆఫ్టర్ చూసిండ్రా. బిఫోర్ ఇట్లా ఉన్న శారీ మనకి ఆఫ్టర్ ఫినిషింగ్ ఇట్లా ఎంత నీట్గా బాగా వచ్చింది. సో ఇది 3850 బికాస్ మేము ఇది ఫినిషింగ్ చేయించలేదు. డార్క్ టర్మరిక్ ఎల్లో. ఇంకా చీర చూపించేది అంటే జస్ట్ నేను పళ్ళు పాట్ వరకు చూపిస్తాను. యా, సో ఇది ఇప్పుడు దీనికన్నా తక్కువ ప్రైస్లో ఏ 3 ఆప్షన్స్ ఉన్నాయి అది కూడా చూద్దాం. సరే క్వాలిటీ కొంచెం తక్కువైనా పర్వాలేదు బట్ బాగా గజ్జి సిల్కే కావాలంటే ఆప్షన్ ఉంది. ఇది ఇంకొక కలర్ ఉంది, ఇది డార్క్ బాటిల్ గ్రీన్. 3350లో సేమ్ మనకి ఫినిషింగ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ హైట్, లెంత్ అంతా సఫిషియెంట్గా వస్తుంది. ఇట్లా దీంట్లో కూడా సేమ్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఎడ్జ్కి బాగా వచ్చింది.
సో ఇందాక చూసిన దాంట్లో ఇంకొక ఆప్షన్ చెప్పిన కదా, పింక్ ఉందన్నమాట, డార్క్ పింక్ కలర్. డార్క్ అంటే మరీ డార్క్ రాణి పింక్ అయితే కాదు, ఈ కలర్. తర్వాత మనకి గచ్చి సిల్క్ ఎడ్జ్లో ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి పాన్ వస్తుంది. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన మరి అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. శారీస్ ఆర్డర్ ఇవ్వాలంటే వాట్సాప్కి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.